చంద్రబాబు నాయుడు గారు తాను నీతిమంతుడని నిజాయితీ పరుడని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి రేయింబగళ్ళు కష్టపడి పనిచేస్తున్నానని తనకు తానుగా సర్టిఫికేట్ ఇచ్చుకోవడం జరిగింది కదా. అయితే చంద్రబాబు నాయుడు నీతి, చంద్రబాబు నాయుడు నిజాయితీ, చంద్రబాబు నాయుడు తపన రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా ఉందనేటువంటిది ప్రతి ఒక్కరు ఇప్పటికే గమనించారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా నీతిమంతుడు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిజాయితీ పరుడు, చంద్రబాబు నాయుడు పడుతున్నటువంటి కష్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఏదైనా వెలుగులిస్తుందా, ఆ కష్టానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఫలితమిచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా, చంద్రబాబు నాయుడు స్వతహాగా కష్టపడి స్వార్థం కోసం కష్టపడుతున్నాడా, లేదంటే రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసుకున్నటువంటి విషయం. చంద్రబాబు నీతి గురించి మాట్లాడాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మేము అడుగుతున్నాం, ఓటు కోర్టు కేసులో నువ్వు ఇరుక్కున్నట్టు మాట వాస్తవమా కాదా, నువ్వు నీతిమంతుడు అని చెప్పగలవా? ఈరోజు దాదాపు ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినటువంటి నువ్వు ఏ విధంగా నీతిపరుడు అని చెప్పి నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నేను నీతిమంతుడు అని చెప్పి చెప్పగలరు. మరొకటి నిజాయితీ గురించి మాట్లాడావు. నీ నిజాయితీ నువ్వేదన్నా కష్టపడి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చావా, లేదా ఎన్టీ రామారావు వ్యవస్థాపకుడుగా స్థాపించినటువంటి పార్టీలో నువ్వు చేరి ఎన్టీ రామారావు వెనుకోటు పొడిచి ఆ పార్టీని నీ చేతుల్లోకి తీసుకుని ఈరోజు పరిపాలన సాగించడం వాస్తవం కాదు. కాబట్టి నువ్వు ఏ విధంగా నిజాయితీ పడుతుందని చెప్పని ప్రజలు కనుక్కోవాలి. వాళ్ళు నువ్వు కష్టపడుతున్నావు అన్నావు, నువ్వు పడినటువంటి కష్టం ఈ రాష్ట్రంలో ఎదుగు ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించగలిగింది అని చెప్పని ఎప్పుడైనా చెప్పగలిగావా? కాబట్టి చంద్రబాబు నాయుడు అవినీతి అనేటువంటిది దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు మించి జరిగింది ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి ముఖ్యమంత్రి మరొకరు ఉండడు. చంద్రబాబు నాయుడుకే సాధ్యమైంది. ఏదైనా అయ్యా ఈ రాష్ట్రానికి కేంద్రం ఇస్తానన్నటువంటిది తీసుకురాలేకపోతున్నామని చెప్పి కూడా అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి నిరోధకులు. మేము అభివృద్ధి నిరోధకులు కాదు, చంద్రబాబు నాయుడు అవినీతి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవినీతిని నిరోధించడానికి ఈరోజు అధికారంలో లేకుండా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాం. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి నువ్వు ప్రెస్ నోట్లు పంపించి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మీరు సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పత్రికాముఖంగా దాడులు చేయండి అని చెప్పి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈరోజు మరలా మీద టెలికాన్ఫరెన్స్ పెట్టి ఆయన పెద్ద మనిషిలాగా మీరు ఎవరు కూడా వాళ్ళు మాట్లాడుకున్నా మనం మాట కోరకూడదని చెప్పి సన్నాయి నొప్పులు మొక్కడం జరిగింది. ఇది వాస్తవంగా కాదా? తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పండి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రతి మండల స్థాయిలో మండల కార్యకర్తలందరూ మండల నాయకులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు నిర్వహించండి అని చెప్పి సమాచారం వచ్చిందా లేదా? మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలకు సంబంధించి దిష్టి మమ్మల్ని తగలబెట్టమని చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి పొగడతా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు గురించి ఒక స్క్రిప్ట్ తయారు చేసి పంపించి ఈరోజు ఒక నోట్ తయారు చేసి పంపించి మండల స్థాయిలో ఏం మాట్లాడాలి, జిల్లా స్థాయిలో ఏం మాట్లాడాలి, ఏ రోజు ఎక్కడ పత్రికా సమావేశాలు పెట్టాలని చెప్పి ఈరోజు సమావేశంలో మీరు సమయంలో పాటించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మరొక ప్రధానమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అమెరికాకు పంపిస్తే తిరుగు టపాలో వెనక్కి వచ్చాడు అని. అవును, దీనికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీలో మాట్లాడాడు. అయ్యా హోమ్ సిక్తో ఇంటి మీద బెంగతో జగన్మోహన్ రెడ్డిని అమెరికాకు పంపిస్తే వెనక్కి తిరిగి వచ్చాడు అని. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాకు పోయి వెనక్కి తిరిగి వచ్చిన వల్ల చంద్రబాబు నాయుడికి కానీ సమాజానికి కానీ జరిగిన నష్టం ఉందని చంద్రబాబు చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎవరితో ఉన్నాడు అమెరికాలో? ఎవరైతే వేల కోట్ల కుంభకోణానికి సూత్రధారిగా ఉండి ప్రజల సొమ్ము తినేసాడో, దిగమింగాడో సత్యం రామలింగరాజు కొడుకులకు భూమిట్టుగా ఉన్నటువంటి మాట వాస్తవంగా కాదా? చంద్రబాబు నాయుడు చెప్పండి. అసలు నీకు సంబంధించి నీ పిల్లవాడికి సంబంధించి ఫీజుల దగ్గర నుంచి మంచి చెడు చూసినటువంటి వ్యక్తులు ఎవరు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు
నీవు ప్రభుత్వంలో ఎవడైతే భారీ స్కామ్ కు తెరతీసాడో సత్యం కంప్యూటర్స్ కి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొడుకుల దగ్గర క్లాస్ పెట్టుకో ఉన్నాడు ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తిరిగి వచ్చాడు తప్ప లోకేష్ బాబు లాగా అక్కడ రకరకాల విన్యాసాలు చేసి విన్యాసాలు ప్రదర్శించి మీడియా దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా సరే ఆ దృశ్యాలు మరి ఆయనకి ఎట్టడా కానీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కలిసి చేసినటువంటి దృశ్యాలు సాధారణ ముక్కులు వేలేసుకునేటువంటి పరిస్థితి, అవమానపడేటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వ్యక్తి నువ్వు నీ గురించి మాట్లాడుకోకుండా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఏదో ఒకటి విమర్శలు చేయడం అనేటువంటిది ఎంతవరకు సాంప్రదాయం? ఇదేనా నువ్వు నీతి నిలువ నిజాయితీ ఇవన్నీ కలిపి మాట్లాడేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి ఎక్కడుంది? మరొకటి చెప్పాడు ఈరోజు సదావర్తి సత్రానికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్పాం. సదావర్తి సత్రం భూములకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు ఉండాల్సినటువంటి సదావర్తి సత్రం భూముల విలువ 22 కోట్లకి చంద్రబాబు నాయుడుకి సంబంధించి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రామానుజయ్య కట్టాడు. కట్టబెట్టినటువంటి మాట వాస్తవమా కాదా అని దానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు? మేము వెళ్ళాం ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను. మేమందరం వెళ్లి చూసాం. వెళ్లి చూస్తే దాదాపు 1000 కోట్ల పైచులకి తక్కువలో తక్కువ 1000 కోట్ల పైచులకి ఆస్తి ఉంటుందని చెప్పి ఆ రోజు అంచనా వేయడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఎవరైనా సరే 5 కోట్లు అదనంగా కడితే మీకు ఇచ్చేస్తానని చెప్పి చెప్పాడు. 5 కోట్ల కదనానికి సిద్ధంగా ఉన్నామంటే మాట్లాడలే. కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఏం చెప్పాడు? మేము పాడిన పాట కన్నా 22,54,00,000 కన్నా 5 కోట్ల అదనంగా కడితే మేము ఆ భూమి ఇచ్చేస్తానని చెప్పిన మాట వాస్తవమా కాదా? 27,54,00,000 మీరు కట్టానికి సిద్ధంగా ఉన్నారంటే మాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి కట్టానికి సిద్ధంగా ఉన్నాము అంటే కట్టండి అని చెప్పి కోర్టు అంటే ఈయన లోకేష్ బాబు మీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయిస్తాం, మీరు ఎలా కడతారో చూస్తాం, మీరు సంపాదించిన డబ్బులతోనే కట్టాలా అని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే, కోర్టు మీరు 5 కోట్ల రూపాయలు అదనంగా డిపాజిట్ చేసిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు మాట మార్చి 5 కోట్లు కడితే చాలు అనేటువంటి పెద్ద మనిషి 1000 కోట్ల రూపాయలు విలువ అని చెప్తున్నారు కదా, 500 కోట్లు కట్టి తీసుకోండి అని చెప్పి మరలా ఈ రోజు 2వ నాలుగు ఉపయోగించడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి అలవాటే కదా, ఏ రోజుకి ఆ 4 కదా మాట్లాడుతున్నాడు కాబట్టి మరో 4తో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు కోర్టు మరలా మీరు వేలం నిర్వహించండి అని అంటే చంద్రబాబు నాయుడు పదే పదే తాను వేసినటువంటి వేలాన్ని సమర్థించుకుంటే ఈరోజు రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగింది కాబట్టి దీని మీద ఆయోజిత లబ్ధి చేకూరుతుందనేటువంటి దాని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు గమనించి గుర్తించి ఈరోజు దానికి సంబంధించి తిరిగి న్యాయం అంటే ఈ న్యాయస్థానం తీర్పు చెంపపెట్టినట్టుగా కాదా చంద్రబాబు నాయుడికి? చంద్రబాబు నాయుడు నీతి ముందుగా అవినీతి కూడా అనే దానికి న్యాయస్థానం నుంచి వచ్చేటువంటి తీర్పులు బలబద్ద కాదా? కాబట్టి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా దిగజారి పతనం అయిపోయాడు. రాజకీయం ప్రజల దృష్టిలో నుంచి చంద్రబాబు నాయుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఈరోజు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి నంద్యాల ఉప ఎన్నిక లాంటి దాంట్లో గెలుపు సాధించలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా కైవసం చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో దుర్మార్గంతో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు పాపం గడుపుతున్నాడు తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము కోరేది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించాడు. అభివృద్ధిలో కాకుండా అవినీతిలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరిని పక్కన పెట్టి విలువలకు ఎవరు కట్టుబడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడ్డా, చంద్రబాబు నాయుడు కట్టుబడ్డా? విశ్వసనీయతకి ఎవరు కట్టుబడ్డాడు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడ్డా, చంద్రబాబు నాయుడు గారు కట్టుబడ్డా? మరొక మాట చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి రానివ్వలేదు అని. దానిలో తప్పే ఉందండి. ఒక ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి నిద్ర లేస్తే ఆ రోజుల్లో ఎవడు చనిపోకూడదు, ఎవడికి ఆరోగ్యం బాగుండకూడదు, ఎవడికి ఏది జరగకూడదు, జగన్ జగన్ అని చెప్పి జగన్ లక్ష్యంగా ఆ రోజు మాట్లాడినటువంటి మాట వాస్తవమా కాదా? నీలాగా నీ కొడుకుని ఎమ్మెల్సీ చేసి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చి నీ తరఫున ఆర్థిక లావాదేవీలు బేరసారాలు సాగించమని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పురమాయించరా? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించరా? నేనున్నా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రానికి నువ్వు వచ్చినా సరే నీ మీద అపండాలు వేస్తున్నారని రాజశేఖర రెడ్డి గారు చెప్పింది కదా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు.
ఈ రాష్ట్రానికి సంబంధించి మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో నేను ఉన్నాను. దానికి సంబంధించి రమాకాంత్ రెడ్డి గారు చెప్పాడు, ఏ రోజు కూడా పార్లమెంట్ సభ్యుడైన తర్వాత కూడా, పార్లమెంట్ సభ్యుడు కాక ముందు కానీ, పార్లమెంట్ సభ్యుడైన తర్వాత కానీ, అధికార కార్యక్రమాల్లో కానీ, అనధికార కార్యక్రమాల్లో కానీ, సమావేశాల్లో కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు కనిపించలేదు అని. ఇలాగా నీ కొడుకుని దొడ్డుదారి తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసుకుని మంత్రి కట్టబెట్టి దిగజారుడు రాజకీయానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉపలాట పడలేదు. కాబట్టి నీ ఆరాటం ఏది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి కనీస విలువ, జగన్మోహన్ రెడ్డి గారిలో పూర్తి స్థాయి విలువల గురించి మేము మాట్లాడటంలా. పూర్తి స్థాయి విలువలు చంద్రబాబు నాయుడు ఈ జన్మలో పాటించలేడు. మరో జన్మించినా కూడా చంద్రబాబు నాయుడు లాంటి మనిషి పాటిస్తాడని నేను అనుకోను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయనలో ఉన్నటువంటి ఉన్నత భావాలు కానీ, వ్యక్తిత్వం కానీ, విలువలు కానీ కనీసం కొద్దిపాటైనా నువ్వు పాటించగలిగి ఉన్నా సరే రాష్ట్ర ప్రజలను నీ విధంగా చీపుట్టుండేవాడు కాదు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు నాయుడు దిగజారుతనానికి పాల్పడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి విధానం కాదు అని చెప్పి తెలియదు.